వెరీ గుడ్ క్లాప్స్. సూపర్ చేయండి. సూపర్ సూపర్ సూపర్. రెయిన్ క్లాప్స్ కొట్టండి. 1 కొట్టండి కొట్టండి. 2 ఈ మస్తులు మీరు చేయండి. 3 4 5. శ్యామలాలి రామరసనయన దశరథ తనయలాలి రామలాలి మేఘ శ్యామలాలి రామరసనయన దశరథ తనయలాలి రామలాలి 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 రామలాలి. K6 ప్రేక్షకులకు మా ఊరు కార్యక్రమంలో స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం గొల్లపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గొల్లపల్లి గ్రామం మన ఎలా పేరు వచ్చిందంటే పూర్వము అందరు ఇక్కడ గొల్లల్లో ఉండే ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడ మొత్తం దాదాపు గొర్రెలు మళ్ళీ ఆవులు అలాంటివి ఉండే అనమాట. మొత్తం ఒక కాలనీ లాగా ఉండే. రాను రాను ఇది కాలనీ పోయి ఒక ఊర్లాగా ఏర్పడింది. అప్పటి నుండి దీన్ని గొల్లపల్లి అని గవర్నమెంట్ కూడా గొల్లపల్లి అని దీనికి నామకరణం చేసింది. ఈ గ్రామంలో ప్రధానంగా సాగు చేసే పంట వరి, మళ్ళీ ఇంకా కూరగాయలు ఎక్కువ పండిస్తారు. ఇక్కడ టమాటా, బెండకాయ, వంకాయ ఇలాంటివి కూరగాయలు చాలా పండిస్తారు. ఈ గ్రామ జనాభా 960 జనాభా ఉంది. ఓటర్ల సంఖ్య 780 ఓటర్లు ఉన్నారు. దానిలో మహిళా ఓటర్ల సంఖ్య 430, మిగతా పురుష ఓటర్లు ఉన్నారు. గ్రామానికి వెళ్ళి గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామ రైతులు ఉన్నారు. ఇక్కడ రైతులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామానికి వచ్చిన K6 ఛానల్కు ధన్యవాదాలు. ఇక్కడ పంటలు చెరువుల నీళ్ళు లేక బోర్లుండి బోర్లల్లో తడి పొడిగా వండించుకొని కొద్దిగా గడ్డకెక్కుదామంటే వర్షాలతోని దెబ్బతిని రాళ్ళు పడి మొత్తం బాగా నష్టపోయినాము. గవర్నమెంట్ ఏదన్నా ఆదుకోవాలని కోరుతున్నాం. ఈ తెలంగాణ వచ్చిన దానికన్నా మా చెరుకు కొడుకలు తీసి మాకు పంటలు ఎండిపోయినాయి. అప్పుడు బోర్లు దెబ్బతిని పొలాలు ఎండిపోయిన దానికి మరి కొన్ని పండిన దానికి ఇసుక రాలిపోయి రాళ్ళ నలబడి నష్టపోయినాం బాగా. గొల్లపల్లి చిన్న విలేజ్, ఇక్కడ బోర్లు వేసినా ఎత్తిపోతున్నాయి. చెరుకు కూడిక తీయలేదు, మొత్తం ఉన్నది చిన్న చెరువు కానీ అది ఇసుక కూడిక తీయక నీళ్ళు లేక బాగా ఇబ్బంది అవుతుంది మా పల్లెకు. కొంచెం ఇప్పుడు మన బంగారు తెలంగాణ వచ్చిన దానికన్నా కొంచెం మాకు కేర్ చేసి మాకు జర శ్రద్ధ చేసి తీసుకొని రైతుల్ని జర ఆదుకోమని కోరుతున్నాం. బంగారు తెలంగాణకు ధన్యవాదాలు. మన కేసీఆర్కి మంత్రి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఏమైందంటే ఇట్లా ఒక 5-6 సార్లు మేము ఈడియోలోకి ఇచ్చినాము. ఇంతకుముందు 100 లీటర్లకు 50 వెళ్ళినాయి. అప్పుడు మాకు పైసలు రాలేదు. మరి ఎటు పోతున్నాయి మాకు అర్థమైతే లేదు.
మరి నిరుడు టమాటాలు పోయినాయి, పంటలు పోయినాయి అని అప్పుడు ఇచ్చినాము, అవి రాలేదు. మరి గొల్లెపల్లి ప్రభుత్వం అన్నది ఊరన్నది ఈ తెలంగాణలో ఉన్నదా లేదా? ఒక ఎమ్మెల్యే రాడు, ఒక ఎంపీ రాడు, ఎవ్వరు వచ్చి పట్టించుకోరు. మరి అసలు లేకపోతే కొట్టేసుకోండి, ఊళ్ళో తెలంగాణ లేకుంటే ఉన్నదనుకుంటే ఇచ్చేసుకోండి. కానీ ఇంత ఘోరమైనట్టు మేము రెక్కల మీద ఆనల మీద బతికిన బతుకైతే ఎక్కడ చూసినా ఒక పిఎన్ కానీ ఎమ్మెల్యేని కానీ దోలేయి ఎక్కడైనా చెరు కానీ ఏదైనా కుంట కానీ ఉండి నాలుగు తల్లి వెళ్తున్నదేమో ఒకపారు చూసుకోండి. ఈ 4-5 ఊళ్ళకు ఒక్క బొట్టు నీళ్ళు తాగుదామంటే బర్లకు లేవు, ఎడ్లకు లేవు, మనుషులకు లేవు, బట్టలు వెనుకుందామంటే మేమే ఒక హౌస్ కట్టుకోవాలా, చిన్న బోర్ వేసుకోవాలా, అందులో సింగల్ పేజ్ మోటార్ తెచ్చుకోవాలా, బట్టలు వెండుకోవాలా. ఇంటింటికి ఎంత కష్టపడాలా? మరి ఎట్లా? గ్రామం నుండి 2 హౌజులు కట్టించుకున్నాం, 3 మోటార్లు వేసుకున్నాం సొంతం. మరి మేము ఎన్నొద్దులు బతకాలా? ఒక నీళ్ళ కారణం, ఒక తోయమో నిఘాసాగర్ నుంచి ఏదైనా పూడక తీసుకొని ఏదైనా కుంట్ల పడితే 4 ఊళ్ళు బతాయి కదా. మరి అట్లా లేదు ఇట్లా లేదు, మేము ఈడియోకిచ్చుడు, మీరు సారించుకొని పండుడు పరుపుల మీద. మరి ఎట్లా? అది తెలంగాణ అయిపోయినా. ఇక్కడ ఎస్సీ వాడలో ఉన్నాము. ఎస్సీ వాడలో ఇక్కడ మహిళలు ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏమంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా. మాకు ఉండదందుకు ఇల్లు లేదు, సెంటు భూమి లేదు, అన్నం తిందామంటే ఏం లేదు, మొత్తానికి ఉండదందుకు ఇల్లే లేదు. ఇల్లు కావాలా, భూమి కావాలా. మాకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు కదా కేసీఆర్, మరి అన్న ఆహారంగా ఇయ్యాలా. చెందాలి. అప్పుడు ఓట్లు వేసేందుకు ఎట్లా మాట్లాడుకున్నారో అట్లా మాకు చెందాలా. ఇప్పుడు ముసలి వాళ్ళకు పింఛన్ వస్తున్నదంటే ఐశ్వర్లకు బీడీలు చేసే వాళ్ళకి రావద్దా? బీడీలు చేసే వాళ్ళకి కూడా కొందరికి ఇస్తున్నారు, కొందరికి ఇస్తలేరు. ఎందుకని అట్లా? మరి ఇప్పుడు ఇండ్లంటే అప్పుడు కట్టించిండ్రు, ఇప్పుడు అన్ని కూలిపోతున్నాయి, వరుతున్నాయి, ఆనలు పడుతున్నాయి. ఈ అన్న మళ్ళీ రేకులు వేసుకొని ఉంటున్నారు. అవి కూడా మాకు ఇండ్లు కావాలా. భూమి లేని వాళ్ళకి భూమి చూపెట్టాలా ఎక్కడన్నా. అట్లయితే మాకు మంచిగా ఉంటుంది. అప్పుడేమో ఓట్లు వేసినప్పుడేమో ఇవన్నీ చేస్తామని అన్నారు. కేసీఆర్కి ధన్యవాదాలు. నాకు 1000 రూపాయల పింఛన్ వచ్చింది, బిడ్డల పింఛని అందరికీ రావాలా. భూములు లేని వాళ్ళకు భూములు ఇస్తామన్నారు కదా, భూములు ఇవ్వాలా. ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు అంటారు కదా, ఇండ్లు కావాలా, భూమి కావాలా. ఆమెకు పింఛన్ రాలేదు, నీకు వచ్చింది ఎట్లా నాకు రాలేదు అన్నట్లు మాకు మేమే ఎంటికలు పట్టుకొని తన్నుకున్నట్టు గత అవుతుంది. ఇప్పుడు చీపురు గట్ట ఇప్పుడు తోట ఏరలేమైతుంది. ఒక్కొక్కరికి వస్తే ఒక్కొక్కరికి రాదా? ఇప్పుడు డూప్లికేట్ వాళ్ళు కూడా ఎత్తారు బీడీలు, వాళ్ళకు కూడా రావాలా. వాళ్ళు ఎత్తనేమో గంప పోతుంది. ఉన్నది ఒక కార్ఖాన మా ఊళ్ళో. అందరికి ఇస్తామని అప్పుడు ఆశ ఎప్పుడేంటికి ఇప్పుడు మోసం చేయొద్దు, అందరికీ రావాలి. ఈ గ్రామంలో గత 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇందిరమ్మ కాలనీ ఏర్పడింది. ఈ ఇందిరమ్మ కాలనీలో అప్పుడు కట్టిన ఇండ్లు మొత్తం శిథిలావస్థలకు చేరినాయి. దాదాపు దీంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రాణభయంతో వేరే ఇళ్లలో రెంట్కి ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ బాధితురాలు ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇల్లు కావాలా, భూమి కావాలా? ఇండ్లు కావాలా, ఇల్లు కావాలా, భూమి కావాలా. మాకు మా భర్త చచ్చిపోయిండు, 2 కొడుకులు. మరి మాకు రెక్కలతో చేసుకుంటేనే పొట్ట కడుతుంది, లేకుంటే లేదు. మరి ఇప్పుడు మాకు మళ్ళా మా ఎస్సీలకు కమిటీ వాళ్ళు లేదు. మేము ఏది మాట్లాడుకున్నా ఇదే బాధలరా. ఆ గూలిపోయిన ఇండ్లలోకి వెళ్ళి పోయి కిరాయి ఉంటున్నాము. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మరి ఇల్లు మంచిగా లేదు, సరకాలు వెళ్తున్నాయి.
మాకు బూలైతుంది ఇంట్లోకి ఆనబడితే భయం అవుతుంది. తెల్లందా కాకిట్ల వండు ఉన్నది. ఎప్పుడు గులు పెడితే తెలియదు. రేకులు వేసుకున్నాము, రేకులలో ఉన్నది. మాకు ఇల్లు లేవు, మాకు జాగాల ఇల్లు కావాల అందరికి ఏసీలకు మొత్తం ఇదే సమస్య ఉంది. కాబట్టి మొత్తం ఇల్లు లేక వర్షం పడి ఇట్లా గూలిపోయి బయట ఉండు, వాన వచ్చినప్పుడు ఆకిట్లలో వండుకునుడు, వచ్చేసరికి రోడ్డు మీద ఉంటురు. ఎందుకు ఇట్లా అంటే ఇట్లా అంత మొత్తం గూలిపోయి పడుతుంది, మాకు ప్రాణాపాయం ఉంది అని అంటుండ్రు. మాకు ముఖ్యంగా ఇండ్లు మొత్తం ఖచ్చితంగా కావాలా. మొత్తం వేసి వాళ్ళ ఇండ్లు అయినాక తర్వాత భూమి గురించి మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడైతే ముందు ఇండ్లు కావాలి ఇంపార్టెంట్గా. ఏం పంట పండుతుంది? పంట పండటానికి ఏమున్నదని ఏం పంట పడుతుంది? కొన్ని వేల ఎకరాల భూములు ఉన్న వాళ్ళకే నీళ్ళు అందుతలేవు. వాళ్ళకి తిందామంటే తిండి కైకిలు చేసుకుందాం. వాళ్ళకన్నా బోర్లు మంచిగా వారినా కానీ వాళ్ళకు పోతే ఒక కైకిలు వస్తుంది. ఆ పనికి పోతుంది కూడా వాళ్ళకి నీళ్ళు లేవు, వీళ్ళకు పని లేదు. ఒక పూట తింటే ఒక పూట ఉపాసం ఉన్నది. అలాగే అట్లా ఉన్నది. మరిగా మీరు ఏం చేస్తారో అసలు అర్థం అవుతలేదు. ఈ గ్రామంలో కొందరు గల్ఫ్ బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పుడు పోయినా? మేము ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతాం సార్. 2 సంవత్సరాల నుంచి మాకు అక్కడ పోతే జీతాలు కూడా తక్కువ. వెళ్ళిపోరు. లేబర్ మీద పోయినాం. జీతాలు తక్కువ అని తక్కువ. ఏమంతా ఇబ్బంది, అక్కడ కూడా ఇబ్బంది బాగా. ఇక్కడ ఏమి ఇండ్లు బాగాలేవు. మేము మొత్తం ఇక్కడ ఏసీ కాలాన్ని మొత్తానికి బాధ్యత చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మనం గ్రామంలోని 5వ వార్డులో ఉన్నాం. ఇక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం. మా విలేజ్ సిటీకి దగ్గరలో ఉన్న మాకు తగిన సదుపాయాలు ఏవి అందుబాటులో లేవు. మాది ఎస్సీ కాలనీ అండి. మాది 1986లోని గృహాలు నిర్మించారు. వాళ్ళు అప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళు నాణ్యత లేకుండా నిర్మించారు. మొత్తం ఇప్పుడు స్లాబ్లన్నీ కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ వర్షాకాలం చాలామంది ఆల్రెడీ ఇప్పటికీ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇళ్లలో కిరాయి ఉంటున్నారు. ఈ వర్షాకాలంలో వర్షాలు పడడం ద్వారా ఆ స్లాపులు పడిపోయి ఖచ్చితంగా ఏ స్లాబ్ అయినా పడిపోయినా కానీ ఈ ఎస్సీ కాలంలో మరణించే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రభుత్వం దయతలిచి స్లాపులు మళ్ళీ కొత్త ఇండ్లు మంజూరు చేయించాలని మేము కోరుచున్నామండి. ఇంతేకాకుండా ఊరికి అందుబాటులో లిఫ్ట్ ఉన్నా కానీ గ్రామ చెరువులో కనీసం పశువులు తాగడానికి కనీసం మంచినీరు కూడా ఏం లేవు. దీనికి ప్రభుత్వం దృష్టిలో తీసుకొని లిఫ్ట్ ద్వారా కనీసము పాడి పశువులు నీళ్లు తాగడానికన్నా కానీ వీళ్ళకు నీళ్లు వచ్చే సదుపాయాలు చేయగలరు. ఎటు చూసినా కానీ అన్ని దెబ్బలు తగినాయి. పిల్లలకు దెబ్బలు తగినాయి. ఇంట్లోకి పోతేనే ప్రమాదం ఉన్నది. ఇంట్లో ఉండలేము, అసలు ఆగిట్టనే ఉంటున్నాం. మీదకి వెళ్ళి కూలుతుంది ఇల్లు. ఈ గ్రామంలో ప్రధానంగా గెటర్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ ఒక బాధితురాలను వాళ్ళ ఇంటి కట్టినాం. ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. గెటర్ అంతా గలీజు ఉన్నది. పురుగులు, దోమలు, ఈగలు మాకు ఉండత్తలేదు. ఆసన వస్తున్నది. మరి ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. సర్పంచ్కి చెప్పినా వాళ్ళు చెప్పినా ఇది మీరే గలీజ్ చేస్తుర్రు అంటారు. ఇంకా అప్పుడప్పుడు మేము తీసేసుకుంటూ ఉంటాం. ఇదంతా రోత ఈ రోతలు ఉన్నట్టున్నది మాది బతుకు. మరి ఎట్లా చేయాలి మేము? అమ్మ ఇక వాళ్ళు మంచిది చేస్తారు. ఏం సఫాయిలు వస్తారు మీద పురుగులు అబడలోడలోడ అట్టనే పెట్టిపోతున్నారు. వాళ్ళు తీస్తలేరు. అంత వాసన వస్తుంది. దోమలు, ఈగలు, అన్ని పురుగులు అవన్నిటికి భరించుకొని ఉంటున్నాం. కానీ ఇప్పుడు మాకు సాపు కావాలి. గతంలో 2013లో ఇక్కడ ఇండ్ల పట్టాలు ఇచ్చారు, కానీ ఇప్పటివరకు స్థలం వేయించి ఇల్లు కూడా కట్టించే దాఖలాలు లేవని ఇక్కడ బాధితులు వాపోతున్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇల్లు జాగ చూపెట్టారు కానీ ఆడ బోర్ లేదు ఏం లేదు. మరి ఒక్కరిని కట్టిస్తామని ముందుకు వస్తలేరు. మండలం కూడా 2-3 సార్లు పోయి వచ్చినాం. తర్వాత ఇస్తామమ్మా వచ్చినప్పుడు ఇస్తామని చెప్తురిగింది. అదే ఇచ్చినాడు వచ్చారు అయితే మళ్ళీ ఒక్కరు పట్టించుకుని చూసిన వాళ్ళు లేరు. ఎమ్మెల్యే ఇస్తుండి పట్టాలంటే పోయినాం. అద్దులు వాతుండ్రన్న అద్దులు వాతిపించి రౌతులు తెచ్చుకున్నాం. అన్నిటికి పైసలు ఖర్చు పెట్టినాము. మళ్ళీ ఇప్పుడు అద్దులు కూడా వీకేస్తుర్రట. మరి ఇవి ఇచ్చేంటికి మాకు ఇచ్చిర్రు, అవి శాక్షన్ అయితే లేవు. అద్దులు ఎందుకు వీకెత్తుర్రు? పైసలు పెట్టి కొనుక్కొచ్చుకుంటు మీరు వాళ్ళు. మరి మేము మునుగాం అన్నిటికీ. ఎన్ని రోజుల దాకా ఇట్లనే మేము ఆగాల? ఇప్పుడు ఇండ్లు ఖాళీ చేయమంటారు. అప్పుడు ఏడ ఉండాలా? మాకు ఇండ్లు కావాలా? ఇండ్లు కిరాయి ఎన్నేళ్ళు ఉండాలి ఇట్లా కిరాయి? ఈ గొల్లపల్లి గ్రామంలోకి పట్టించుకోరా? కట్టించే రోడ్లు జాగలే, బోరు లేదు, నీళ్లు లేవు, బోరు లేదు. ఆడ బోర్ వేపించి అద్దెలు శాంక్షన్ చేయమని కచ్చుకొని తినేట బతక ఉన్నది. మరి వేరూరికి ఇచ్చిర్రు కానీ ఆడ మాకు ఆడ సరళత లేక ఆడ బతుకుతారు లేక ఈడొచ్చి పడిసేస్తున్నాం మేము. ఆడ సుఖేం దిక్కులేదు మాకు అనే. మాకు మస్తు గోసు ఉన్నది. ఇప్పుడు ఇండ్లు సుఖ కాల్ చేయమంటున్నారు. ఏడుండల్లో అర్థమైతలేదు అసలు. ఆడపోయి ఉందామన్నా కానీ ఆడ ఏం సవలత లేదు. ఇంత చెట్టు నీడ సుఖలేదు మాకు. ఆడ అద్దులు వీకేసి మాకేం ఇది లేదన్న. ఎవరు పట్టించుకుంటలేరు. దయచేసి కొంచెం మాకు సాయం చేయండి. గేటేరు మంచిగా లేదు, గలీజ్గా ఉన్నది, వాసన వస్తుంది. అసలు పురుగులు దోమలు అన్ని గలీజ్గా ఉన్నాయి. మరా ఇంటి ముంగట గలీజ్ అంటే బాగా గలీజ్ అవుతున్నది. మాకు ఏడలిపి వేసి కొద్దిగా ఎత్తు లేపాల గేటేరు. మరా ఇక్కడ ఈ నీళ్ళు మొత్తం గేటేరు ఏంటంటే మొత్తం ఇంట్లోకి వస్తాయి నీళ్ళు. అక్కడ నీళ్ళు మొత్తం ఎక్కడికి హనుమాన్ల కాడికి నుంచి వస్తాయి ఇక్కడికి నీళ్ళు ఈ గేటేర్లకు. ఆ నీళ్ళు మొత్తం ఆకిలి తిండి ఇంట్లోకి సుఖపోతున్నాయి. ఇల్లు నాదని అయిపోయింది. బీగెడ్ పొలం నాది వేపించినాము, మందు పోసినాము, కలిసినాము. మంచిగా అయినాక సాపు కర్రలన్నీ చచ్చిపోయినాయి. ఒక్క కర్ర లేకుంటే పోయింది పొలం అంతా. మరి మంచి బాగుపడదామంటే నా కొడుకులే కిలుసుగా కూలిపోయేటట్టున్నది. నేను ఒక వాడ నంబర్ని. మోరైతే ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, మోరి మంచిగా లేదు. మీ దయ గురించి ఇల్లు సాక్ష్యాలు చేస్తారా, పొలంకి ఏం కట్టిస్తారా అని మీకు తెలుసు. ప్రస్తుతం ఇక్కడ గ్రామ సర్పంచ్ వద్ద ఉన్నాం మనం, రామగంగాధర్ దగ్గర. అయితే ఆయనతో అడిగి ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్లో నేను మా ఎన్ఆర్జీఎస్ నుంచి ఎస్సీ కాలనీకి 5 లక్షలు మంజూరు వచ్చింది. అది గత ప్రభుత్వం నుంచి 5 లక్షల వరకు అది అక్కడే చేశాము. అలాగే అంగన్వాడీ కేంద్రం, అంగన్వాడీ స్కూల్ గురించి 6 లక్షలన్నర భవనం వచ్చింది. దానికి కూడా మేము ఆల్రెడీ ఆటోమేటిక్గా అది కంప్లీట్ అయిపోతుంది. అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్సీ వీజీ శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ సార్ దగ్గర నుంచి, డి శ్రీనివాస్ అన్న దగ్గర నుంచి విలేజ్ మొత్తం కమిటీ కూర్చుండబెట్టి పిలిపించి దాన్ని 2 లక్షల సీసీ రోడ్డు కూడా పోయడం జరిగింది. అలాగే 13 ఫైనాన్స్ నుంచి ఇక్కడ ఈ రాగం ఒడ్డిన ఇంటి నుంచి తూమ్ల ఇంటి వరకు సీసీ డ్రైనేజీ అది కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు గతంలో ఇక్కడ బాగా ప్రాబ్లమ్స్ డ్రైనేజీలు కానీ మరియు ఇతర డ్రైనేజీలు కానీ కల్వేట్లు కానీ ఇవి బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి విలేజ్లో. దీనికి మన అన్నగారు గోవన్న గారి దగ్గరికి వెళ్ళి ఇది ఆయన ముంగటికి తీసుకెళ్ళి స్పందించి మొత్తానికి తీసుకొచ్చి మన విలేజ్కి అభివృద్ధి చేయగలుగుతాం. చిన్న చిన్న పనులు కాకుండా పెద్దగానే వర్క్ ఉన్న సమస్యలన్నీ అన్నగారి దగ్గరికి సమస్యలు తీసుకెళ్ళి
మా విలేజ్ని చాలా డెవలప్మెంట్ చేయించుకుంటాము. అదే మా విలేజ్కి శ్మశాన వర్గం కూడా సర్వేని పెట్టి గత ఎంఆర్ఓ ఉన్నప్పుడు సర్వేని పెట్టి అది ఇప్పుడు తీసేసి మంచిగా పొడికలుగా చేసేసి లెవెల్ చేయించి దాంట్లో ఎంపీటీసీ ఫండ్స్ గారు ఎంపీటీసీ ఫండ్స్ సాయినాథ్ గారు ఇచ్చిన ఫండ్స్తో దాంట్లో ఒక బోరు ఎంపీటీసీ బోరు ఫండ్స్తో 2 లక్షల రూపాయలతో బోర్ వేయించి అక్కడ బాగానే శ్మశాన వాటికలో బోర్ వేయించుకొని పైప్ లైన్ ద్వారా మంచిగానే ఇప్పుడు అంతా బాగానే శ్మశాన వాటిక బాగా చేయించుకున్నాము. గతంలో మాండ వెంకటేశ్వరరావు గారు ఉన్నప్పుడు నేను ఎండి ఆఫీస్ గారికి పిలిపించి పట్టాలు మా విలేజ్కి 13 పట్టాలు 13 అర్హతులకు 13 పట్టాలు ఇచ్చారు. వాటిలో ఇప్పటి వరకు ఇంతవరకు దేన్ని సానుకూలంగా సర్దు చేయలేరు, ఏం చేయలేరు. వాటికి మా బాజిరెడ్డి అన్న దగ్గరికి తీసుకెళ్ళి ఆ ప్రజెంట్ల అన్నగారితో సహకరించి అన్నకు చెప్పి ఆ హౌసింగ్ కట్టించే మార్గం చేయగలుగుతాం. వీళ్ళు ఎస్సీ వాళ్ళ మొత్తం 36 ఇండ్లు మొత్తం శిలా పథకాలకు చేరినాయి. అది ఇంతకుముందు బాజిరెడ్డి గారు అన్నగారి దృష్టికి తీసుకెళ్ళినాం. అలాగే ఎస్సీ కమిటీ హాల్ కూడా కావాలని అన్నగారికి చెప్పినాం. ఇది మొత్తం శిలా పథకాలు కావాలి. అన్నగారు కానీ ఎంపీ గారు కానీ కవిత అక్కగారు కానీ దయతలిచి మా విలేజ్ మీద దయతలిచి వాళ్లకు ఇప్పగలరని నా యొక్క ప్రస్తుతం మనం ఇక్కడ గ్రామ అభివృద్ధి కమిటీ వద్ద ఉన్నాం. ఇక్కడ వాళ్ళ గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేయడానికి తోడ్పడుతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విలేజ్ కమిటీ నంబర్స్ మేము విలేజ్ మీద చిన్న సమస్యలు వస్తే మేము ఇక్కడ ఊళ్ళే పరిష్కరించుకుంటాం. ఏదైనా మాతో కాని పరిష్కారం ఏదైనా ఉంటే అక్కడ పోయి మేము పరిష్కారం చేయించుకుంటాం. ఊళ్ళో ఏదన్నా పనులు ఉంటే మీరు జర సహకరించాలని కోరుతున్నాం. గొల్లోళ్ళు ఉండబట్టి గొల్లపల్లి అని పేరు వెళ్ళింది. దీనికి మాకు యాదవ సంఘం లేదు, ఏమీ లేదు. మరి అంతే సంగతులు యాడేసిన బొంత అన్నీ ఉన్నది. గొల్లు ఉండటం వల్ల మేము గొల్లోళ్ళం కాబట్టి గొల్లోళ్ళు ఎక్కువ ఉండటం వల్ల ఈ గొల్లపల్లి అని చెప్పేసి అని అంటారు. అయితే మాకు ఇప్పుడు కమిటీ హాల్కు స్థలం లేకుండే కమిటీ హాల్కు మా సొంతగా నెలకు 100 వేసుకొని స్థలం కొనుక్కున్నాం. ఆ స్థలం కొనుక్కుంటే ఆ స్థలానికి మంజూరు కావాలంటే ప్రభుత్వం నుంచి మంజూరు ఇవ్వాలి. కమిటీ ఊరి మీద కమిటీ హాల్ కూడా ఇంకోటి ఉన్నది.
అది జనరల్గా అంటే ఎస్సీ బీసీ అందరు కలిసి జనరల్గా ఉన్నది. దాన్ని కూడా శాంక్షన్ చేస్తే బేస్మెంట్ కట్టి విడిచిపెట్టారు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తే దాన్ని కూడా మంజూరు ఇస్తే అందరం కలిసి ఎస్సీ బీసీ మొత్తం కలిసి దానికి కూడా మంజూరు చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరం మా గ్రామంలో ప్రతి వార్డుకు నల్ల కావాలా, ఎట్లాంటి రోడ్లు లేవు, రోడ్లు సీసీ రోడ్లు కావాలా. మరి ఆ సీసీ డ్రైనేజ్ లేదు మంచిగా, అంటే చిన్న సన్నగా పాతవి ఉన్నాయి కానీ దాన్ని ఎడల్పుతో కట్టి పడతారు నీళ్ళు, మురికి అన్నీ ఆగిపోతుంది, తీయవలసి వస్తుంది. కాబట్టి కొంచెం డ్రైనేజ్ ఎడల్పు చేసి ఎత్తుగా చేసి డ్రైనేజ్ దాన్ని కంప్లీట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి దానికి గ్రామ యూత్ ఉన్నారు, వాళ్ళతో అడిగి వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఊరికి ఎలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి పనికి మేము సహకరిస్తాము, కానీ స్వచ్ఛ భారత్ చేస్తాం, కానీ ప్రభుత్వం తరఫున మాకు ఏ సహకారం లేదు. మా ఇది ఏదైనా బడ్జెట్ ఉన్న స్కూల్కి ఏదైనా ఫండ్ ఏదైనా కానీ ఖర్చు పెడతాము, కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సహాయం లేదు. మా ఇప్పటి వరకు మా సంఘంలో 1,00,000 చిల్లర జమ చేసి మా సొంతగా భవనం కొనుక్కున్నాము. దాని ఊరు చాలా వెనుకబడి ఉంది. మా ఊరు చాలా అంటే బాగా వెనుకబడి ఉంది. మా అప్పటి తరాల్లో గొర్రెలు బాగుంటుండే, గొర్రెలు కాస్తాయి కాబట్టి గొల్లపల్లి అని పేరు వచ్చింది. అందుకు కాకుండా మాకు చాలా ఇంతకు చెప్పినట్టు మా పెద్దలు చెప్పినట్టు గ్రామ పెద్దలు చెప్పినట్టు చాలా విషయాలు మాకు అందుబాటులో లేవు. కమిటీలు కానీ బీసీ కమిటీలు కానీ ఎస్సీ కమిటీలు కానీ యూత్ వాళ్ళకి కానీ ఎవరికి కూడా గవర్నమెంట్ నుంచి సరైన సహారాలు అందుతలేవు. అందుకోసమే గవర్నమెంట్ సరైన సహారాలు అందియాలని ఈ కేసిప్ ద్వారా తెలియజేస్తున్నాం. కేసిప్స్కు మా గొల్లపల్లి గ్రామం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఈ గొల్లపల్లిలో మేము చదువుకున్నప్పుడు బస్సులు అప్పుడు రోడ్లు బాగలేకుండే, ఇప్పుడు రోడ్లు బాగుండగా కూడా ఇప్పుడు బస్సులు లేవు మాకు. మా పిల్లలు ఇక్కడ నుండి గొల్లపల్లి నుండి నిజామాబాద్ వెళ్ళాలన్నా, ఇక్కడ ధర్మారం వెళ్ళాలన్నా కానీ అసలు బస్సు ఫెసిలిటీ లేక నడుచుకుంటూ వెళ్తున్నారు. మళ్ళీ ఆటోలో వెళ్ళాలంటే కొద్దిగా బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్నో ఇదవుతున్నాయి. ఇక ఇటు చూడు యాక్సిడెంట్ కనబడుతున్నాయి, ఆడ చూడు యాక్సిడెంట్లు కనబడుతున్నాయి. అదే బస్సు ఫెసిలిటీ ఉన్నది అనుకో, బస్సులో ఆరాం ఇంటికి వెళ్ళి ఈడ ఎక్కినట్టే మళ్ళీ డైరెక్ట్ స్కూల్ అది నిజామాబాద్ దిగుతాడు, నిజామాబాద్ నుంచి మళ్ళీ డైరెక్ట్ ఎక్కినట్టే మళ్ళీ ఇక్కడ ఇంటికాడ దిగుతారని సురక్షితంగా ఎక్కితే సురక్షితంగా పోతారని మాకు మేము అనుకుంటున్నాము. దీన్ని స్పందించి ఖచ్చితంగా వెంటనే ఒక 2 పూటల 3 పూటల బస్సులు ఫెసిలిటీ కల్పించాలని మన గవర్నమెంట్కు తెలియజేస్తున్నాము. చూశారుగా ఇప్పటి వరకు డిచ్పల్లి మండలంలోని గొల్లపల్లి గ్రామం యొక్క సమస్యలు. ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్య సాగునీరు సమస్య. తాగునీరు అయితే ఉంది కానీ సాగునీరు సమస్య. అదేవిధంగా ఊర్లో గత 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, అవి మొత్తం శిథిలావస్థకు చేరినాయి. దాదాపు 32 కుటుంబాలు ఈ ఇండ్లలో ఉంటున్నారు. ఆ ఇండ్లు మొత్తం శిథిలావస్థకు చేరినాయి. అదేవిధంగా కొందరికి 13 మందికి ఇండ్ల స్థలాలు మళ్ళీ పట్టాలు పంపిణీ చేశారు, కానీ ఇప్పటివరకు అక్కడ ఇళ్ళు కట్టించే దాఖలాలు లేవు. మరి గ్రామంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కమ్యూనిటీ హాల్స్ లేవు. అదేవిధంగా యూత్కి కమ్యూనిటీ హాల్ కావాలని యూత్ కూడా కోరుతున్నారు. దాదాపు గ్రామంలో సీసీ డ్రైనేజీలు చాలా అధ్వానంగా ఉన్నాయి. వెంటనే వీటిని సీసీ డ్రైనేజీలను నిర్మించాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా మహిళలకు డ్వాక్రా భవనం కావాలని మహిళలు కోరుతున్నారు. చూశారుగా ఇప్పటి వరకు గొల్లపల్లి గ్రామం మా ఊరి కార్యక్రమం. మరికో కార్యక్రమంలో కలుసుకుందాం మళ్ళీ ఇంకో విషయాలతో. అప్పటి వరకు చూస్తున్నామండి K6. కెమెరామెన్ వినోద్తో MD అఫ్సర్ డిచ్పల్లి.